ఖతర్నాక్ కామెడీ షో. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఆడవాళ్ళు అందంగా ఉండడమే కాదు, అందంగా దొంగతనాలు కూడా చేస్తారు అంటున్నాడు మన ఇమ్మాన్యుల్. మరి ఆ దొంగతనం ఎంత అందంగా జరిగిందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ along with his team. నాకు రాత్రి శివాజీ గారు కల్లోకి వచ్చారు. ముద్దు పెట్టారా? తెలుసు, నేను తప్ప అందరూ ముద్దు పెడతారు. పేరుకే ముగ్గురిని ఇట్ట పట్టుకుంటే అంట. మనకి పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇద్దరం కలిసి ఒక పిల్లని కన్నా. అబ్బా వద్దండి. ఎందుకు వద్దా? నా మీద అరుస్తున్నారా? లేదే, బతులాడుతున్నాను. మీకోసం పిల్లలు కన్నాను అనుకో, వాళ్ళు ఏడ్చినప్పుడు ఊరుకోబెట్టాలి, అని ఊరుకోబెట్టాలి. మీకేమో నోరు తిరగదు, పిల్లలు ఎందుకండి? కంటికి ఎలా కనిపిస్తాను? చూడటానికి అట్లా ఉన్నాను, అనంకాలుగా పలుకుతాను నేను. అయ్యా నీకు ఒక దండం, నీ కోసం పిల్లలు కంట, కానీ నాకు పుట్టే వాళ్ళు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ డిట్టో శివాజీ గారిలా ఉండాలి. నేనెందుకు ఏమండి, ఈ కాలనీకి మనం కొత్తగా వచ్చాం కదా, ఎవరైనా వస్తే ఏం చెప్పమంటారు? లేదని చెప్పే. ఎందుకండి? అప్పుడే కదా వెళ్ళిపోతారు. అలా చెప్తేనే అందరూ వస్తున్నారండి. మీకు అన్ని కావాలి, లోపలికి వెళ్దాం పదండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. ఇగో ఇదే మా ఫ్యామిలీ, ఈయన మా ఆయన, వీడు నా కొడుకు. మాది పద్ధతి గల ఫ్యామిలీ సార్. పద్ధతి అంట పద్ధతి. నీ వల్ల కాలనీలో పరువు అంతా పోతుంది. ఏమైందండి? ఇంకా దొంగతనాలు చేయటం మానం అంటే నూరుమైందండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి, అర్థమవుతుందా? దొంగతనాలు ఏముంది? ఇప్పుడు నాకు మీరంటే ఇష్టం, మిమ్మల్ని కొంగులు కట్టేసుకున్నాను, దాన్ని దొంగతనం అంటారా? అనరు. అలాగే పక్కింటికి వెళ్ళినప్పుడు ఏదో నచ్చింది అనుకో, తీసుకుని దొంగలో పెట్టుకుంటాను, దొంగతనం అంటారండి వీళ్ళు. నీ వల్ల వాడు చెడిపోతున్నాడు కదా. చెడిపోతున్నావా? లేదమ్మా, అదిగో చెడిపోవట్లేదు, మీరే చెడిపోతున్నారు. మీ అమ్మ కొడుకు ఒక దండమే. సర్లే పోండి, చూసారులే కానీ. ఆ దొంగతనాలు చేయకపోతే ఈ రోజు ఇంత పద్ధతిగా బతికే వాళ్ళం మా కాలనీలో. ఎబ్బే ఎరా అమ్మా, అంతా ఓకే కదా? అంతా ఓకే అమ్మా. రష్మి ఎక్కడెక్కడ దాకా వేసుకుంటది కదా, అవి తీసుకొస్తే నేను వేసుకునేవాను కదా. అమ్మా ఇల్లంతా ఎతికానమ్మా నీకోసమేనా. రెండు నైటీలు దొరికాయి. నైటీలా? మరి ఆ డ్రెస్సులు లేవా? అవన్నీ అద్దె బొట్టలంట, ఉదయం వేసుకొని సాయంత్రం ఉతికిచ్చేయాలంట. సాయంత్రం ఖుష్బు గారు అమ్మాయిది బర్త్డే, మనల్ని ఇన్వైట్ చేశారు. ఏం చేస్తావు? మంచిగా పోయి కేక్ తిని బిర్యానీ తిని వచ్చేద్దాం. ఎవరా నీకు పాడు బుద్ధులు నేర్పించింది? ఎవరు నీకు పాడు బుద్ధులు నేర్పించింది? అమ్మా నా పెంపకం ఎలా ఉండాలి? పెద్ద పెద్ద పిల్లలు కూడా వస్తారు, ఆడుకున్నారండి అని పక్క తీసుకుపో, మెల్ల చైన్లు తీసుకొని వచ్చేయాలి. పొరపాట్లు దొరికితే ఏమంటావు? అది సర్లే అమ్మా, పద్ధతిగా బతుకుతున్నాం, మనకెందుకురా? ఆంటీ నువ్వు ఆంటీ, నేను కాదు. ఇప్పుడు ఇద్దరు అట్ట వెళ్ళావు అనుకో, 10 మంది డిఓపీలు వచ్చి మీద పడతారు నా మీద, తెలుసా? అయ్యో నేనేదో సరదాగా అన్నాను ఆంటీ. మళ్ళీ ఆంటీ అంటావు? సారీ అండి. మన ఇరుగు పొరుగు వాళ్ళం, కలిసిపోవాలి అంతే. మాట అనుకున్నా. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానమ్మా. కొత్తగా వచ్చారా? అవునండి. చీర భలే ఉందమ్మా. మొన్నే మా ఆయన కొనిచ్చాడండి, 20,000. సరే అండి, నీ లోపల ఇంకా బట్టలు ఉన్నాయి, వెనక ఆరేసి వస్తా. నా చీర ఇదండి. నీ చెప్పడం మర్చిపోయా, మన కాలనీలో ఫుల్ గాలి దుమారాలు వస్తాయి. మొన్న ఇలాగే మా ఆయన లుంగి ఎగురుకుంటూ పోయి శివాజీ గారి ఇంట్లో పడింది. ఇచ్చేసే ఉంటారు. ఆయన ఎందుకు ఎత్తాడమ్మా, గాలాడిద్దని ఆరే కట్టుకుని తిరుగుతున్నాడు 5 రోజులు బట్టి. మొన్న నాకు కొత్త నైటీ అమ్మ తారేసనా, గాలి వచ్చి ఎగిరిపోయి ఆ రష్మి వాళ్ళ ఇంట్లో పడింది. అయ్యో రష్మికి ఇచ్చేసే ఉంటది పాపం. అది ఇంకా ఇలా ఎడదా కట్ చేసుకుని స్కట్ అని చెప్పి హాయ్ హలో నమస్తే అని వెల్కమ్ చెప్పింది. మొన్న జబర్దస్త్ వేసుకుంది ఈ నైటీయా? నా నైటీయే. అలాగే ఉంటే ఇక్కడ గాలు మామూలుగా లేవు. ఇగో మొన్న కొత్త పట్టు చీర ఆరేసనా, గాలికి ఎగురుకుంటూ పోయి విజయవాడ బస్ స్టాండ్ లో పడింది. విజయవాడలో పడిందని మీకెలా తెలుసు? ఇప్పుడంతా వరదలు కదా, ఆ వరదల్లో కొట్టుకెళ్తే టీవీలో చూసా. వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటే ఆ వరదలు ఆ బస్సులు పోవట్లేదు, ఏం చేస్తాం? అయ్య బాబా, ఇప్పుడు నా చీర పోయిందంటారా? పోయినట్టేనమ్మా, ఏం చేస్తాం? చీర పోతే మళ్ళీ కొట్టేది. చీర పోయింది. చీర పోయింది. ఇది ఏడే ఉందా? నేను ఇల్లంతా ఎత్తుకెళ్ళగా పక్కోళ్ళు అంటే చాలు వచ్చేస్తాం.
ఇగో ఆరేస్తే ఆరేసాలు కూడా ఒక ఇటుకి రాయి పెట్టి ఇక్కడ ఆరే అదే వద్దులండి మా దొడ్లో వేసుకుంటాను. పర్లేదా మీ ఇటుకి రాయి పెట్టి లేదు లేదు లోపల వేసుకుంటాను. జస్ట్ మిస్. ఒరే రియాజు ఇట్లా మా పక్కింటి 20,000 రూపాయలు చీర ఆడేస్తుంది. ఏం చేస్తావో తెలియదు. అది తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. అంతే కదా? వెళ్ళు ఇప్పుడు చూడు తొందరగా. ఆంటీ ఆంటీ బాల్ పడి తీసుకోవచ్చా? ఏ బాలు? క్రికెట్ బాల్. ఏమండి నా చీర ఇక్కడ ఆరేసేనేది? ఇక్కడే అక్కడ ఉండి చూడ. ఇదేంటి చీరేది? బీరువాలోనే ఉండిద్దాం చూడు. బీరువాలో లేదు, ఎక్కడా లేదు నా చీర. లోపలేసింది పోయిందండి నా చీర. అంతేనమ్మా, గాలి చెప్పాను కదా లోపల కూడా బర్రని వచ్చి ఉంటది పోయి ఉంటది. నా కొడుకు లేదండి లోపల గాలే లేదు. అలాగే నేను కూడా మొన్న ఒక చీర అలాగే ఆరేసుకున్నా, లోపల కూడా పోయింది. ఏమండి 5 సంవత్సరాలకు ఒక్క చీర కొనిచ్చారు, ఈ చీర కూడా పోయింది. నా కొడుకు మామూలు పోనేలే అమ్మా, పోతే పోయిందిలే, ఇంకా దాని గురించి ఏమి అర్థం కాదు. మళ్ళీ దొరికి చీర ఇప్పుడు ఎందుకు తెచ్చావురా? పొద్దున మీ డిజైన్ చూశారు కదా, సేమ్ చీర నేను కూడా కొనుక్కొచ్చుకున్నా. ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొంటా? చీరల షాప్ లో కొంటాం. లుంగీ షాప్ లోకి వెళ్తే నవ్వుతారు. ఆ చీర నాది. ఎట్ట కనపడుతున్నాను నీ కంటికి? ఎట్ట కనపడుతున్నాను నీ కంటికి? పక్కన వాళ్ళ చీరలన్నీ దొప్పుకొచ్చి కట్టుకునేలా కనపడుతున్నానా? ఆయన బిజినెస్ చేస్తాడు తెలుసా? ఏం బిజినెస్ చేస్తాడు మీ ఆయన? ఏదా చీర బిల్లు చూపించి ఫస్ట్. నీలాగా ఏం చేయకుండా సాయంత్రానికి మేనేజర్ దగ్గరికి వెళ్ళి బిల్లు రాసేవాళ్ళు అనుకున్నావా? నేను దీని నోట్లో నోరు పెట్టే కంటే మనం ఇంకో చీర కొనుక్కోవడం మేలు. పిచ్చి మాటలు మాట్లాడు. 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నావు, ఎప్పుడన్నా నోట్లో నోరు పెట్టావా? ఇంకొకసారి మా జోలికి వచ్చావా చెవడా నోరు తీస్తా. పోమ్మా, చూసారులే గాని పో. ఆ చీర ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. తెచ్చుకుందిలే. అమ్మా ఎంత డ్రెస్ అద్దెకి తెచ్చుకున్నా. ఆ పిన్ని 20,000 సారీ 10,000 ఆఫరు. 10,000 ఓకే అంట. పోయి అమ్ముకురా. అది అట్టుంటే బాగుంటది. మనకి చీర 10,000 వచ్చినాయి. ఎలా ఉన్నావి నా చిట్టు తల్లి? ఏంటి నల్లపోసిపోయా? నువ్వేంటి సడన్ గా వచ్చావు? మనం పండక్కి మీ నాన్న నీకోసం రింగ్ తీసుకున్నాడు, అది నీకు ఇచ్చిపోదామని వచ్చా. పాప రింగ్ తెచ్చావా? పదకమ్మ లోపలికి. ఎలా ఉన్నాడు మా నాన్న? ఏందిరా? రింగ 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 రే రింగ రింగ. ఏందో చెప్పిస్తావు? ఏంది డాన్స్ లేస్తావు పొద్దు పొద్దున్నే? ఏం లేదమ్మా, పక్కింటి ఆంటీ వాళ్ళ కొత్త రింగ్ తెచ్చిందంట. రింగా? బంగారం ఏం చేస్తా తెలియదు, నా చేతుకుండాలే. అంతే అలా ఎవడారా నువ్వు? అంటే పక్కింట్లో ఉంటా ఆంటీ. పక్కింట్లో మా ఇంట్లో ఏం పని నీకు? ఆడుకుంటా ఉన్నా ఆంటీ. ఆడుకుంటున్నావా? అరే గోల్డ్ రింగ్ రా, గోల్డ్ రింగ్ దొంగతనం చేయడానికి వచ్చా మా ఇంటికి. నీ వయసు అంతా నువ్వు చేసే పనులేంట్రా? ఆయన నిన్ను కాదురా, నేను పెంచిన వాళ్ళని. ఏమైందిరా? దొరికావా? చెప్పాను. వాడు రింగ్ దొంగతనం చేశాడు. గోల్డ్ రింగ్ ఏనన్నా? గోల్డ్ రింగ్ తీసుకొచ్చావా? గోల్డ్ అంటే ఏందమ్మా? బంగారం అంటే తెలియదు. నా కొడుకు మీద ఎన్ని నిందలేస్తున్నారే. వాడు పత్తి ఏమిటండి మీరు మాట్లాడేది? నీ బండారం బయట పెట్టడానికి అందరూ కలిసి వచ్చా. వచ్చారమ్మా ఇంద్రానగర్ నుంచి పెద్ద బండారం బయట పెట్టడానికి. దీన్ని ఇలా కాదు తీసి గుద్దంటా. అమ్మా దీని నోట్లో నోరెట్టడం కంటే పక్క ఊరికి వెళ్ళిపోవడం మేలు. మనమే పక్క ఊరికి పోతాం, దీంతో ఏగలేం గాని. నీకు గుడ్ న్యూస్, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? పక్కూరికి. వీళ్ళందరూ కూడా పక్క ఊరికి వెళ్ళారు. పదండి పక్క ఊరికి వెళ్ళి చెప్తే ఇలా పని ఏంటో. శివాజీ గారు ఏమో స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ అయితే అంతా బానే ఉంది. మీ ముగ్గురు మధ్యకు చిన్న ఆ క్లారిటీ ఒక్కటి మిస్ అవుతా ఉంది, అది ఒక్కటి తప్ప మిగతా అంతా బాగుంది. అందరు బాగా చేశారు, బాగుంది. టేక్ ఆఫ్ అయితే చాలా బాగుంది, ఆ లాస్ట్ లోని కొద్దిగా అంతే. స్కిట్ చాలా బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది, మీరు బాగా చేశారు, రియాజ్ అందరూ బాగా చేశారు. మీ హార్డ్ వర్క్ మంచిది, మంచి తెలిసింది మీ హార్డ్ వర్క్. మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇంత ఎనర్జీ ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఐ డోంట్ నో. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యు డిడ్ అ రియల్లీ గుడ్ జాబ్. సింహ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా ఎంజాయ్ చేస్తాము, అమేజింగ్ అండి. అసలు ఎనర్జీ త్రూ అవుట్ మెయింటైన్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తాను. అది ఖుష్బు గారు స్మార్ట్ ఇమ్మాన్యుల్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. జడ్జెస్ స్మార్ట్ ఇమ్మాన్యుల్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 17 out of 20.